అంటే క్యాజువల్‌గా ఎవరు గాని ఇప్పుడు రాజకీయంలోకి దిగాలంటే మన ఇంట్లో క్యాజువల్‌గా ఎవ్వరు గాని చెప్తా ఉంటారు. ఇప్పుడు ఎవరు దిగినా గాని ఈ రాజకీయం అంటే రొచ్చు. అవును. రాజకీయంలోకి దిగొద్దు. ఇందులోకెందుకు ఒకరి మీద ఒకరు బురద చల్లుకోవడమే అని మీ ఇంట్లో వాళ్ళు గాని, ఇప్పుడు మీకు పెళ్లయింది. మీ హ్మ్. భర్త గాని ఇలాంటి సమస్యలేమి రాలేదా? అంటే మా డ్యాడీ నార్మల్‌గానే సామాన్యునిగా చాలా పోరాడతాడు. హ్మ్. రాజకీయంగా అంటే మీ గాకుండా డ్యాడీ ప్రతిసారి సమస్యల గురించి పోరాటం హ్మ్. చేసినప్పుడు నీతోని పంచుకుంటాడా ఇట్లా? అవును. మా అందరితోని పంచుకుంటాడు. హ్మ్. నేనిట్లెళ్లి నా సర్టిఫికేట్స్ ఇప్పించిన, అంటే ఈ లేదంటే వ్యవస్థ వీళ్ళందరికీ గురించి గాని, వ్యవస్థ హ్మ్. మారాలి, ఈ వ్యవస్థ అవును. గురించి గాని. ఆ! ప్రతి ఒక్కరి గురించి, ప్రతి ఒక్క రాజకీయ నాయకుల గురించి గాని, హ్మ్. రాజకీయ పార్టీల గురించి గాని, హ్మ్. మంచేంటి, చెడేంటి అనేది మా ఫాదర్ నాకెప్పుడు చెప్తూనే ఉంటాడు. మా హ్మ్. ఫాదర్ చాలా ఎంతో ప్రయత్నాలు చేసిండు. అది చూసి, చూసి తర్వాత తను ఫ్రస్ట్రేట్ గూడా అయిపోయిండు. హ్మ్. సో, ఇదంతా సొల్యూషన్ ఒక యువకులు ముందుకొచ్చి ఏదైనా జేస్తే ప్రజలకి కొంచెం రిలీఫ్ అంటే ఉంటది అని. మనం మాత్రమే రాజకీయంలోకి దిగినప్పుడు మాత్రమే ఇది సాధ్యమైతదని అవునవును. బలంగా నమ్ముతారు. ఎందుకంటే ఇప్పుడు నార్మల్‌గా ఎట్లున్నారంటే ఇప్పుడు మనకి చదువుకోకుండా ప్రాసెస్ తెలవకుండా కష్టపడడం ఎందుకు? హ్మ్. మనం చదువుకున్న వాళ్ళం ఉన్నాం గదా! హ్మ్. మన ఊరికి మనం గూడా మంచి జేయొచ్చు గదా! హ్మ్. చదువుకొని ఇప్పుడు వాళ్ళంతా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాళ్ళకి తెలవకుండా అంత కష్టపడే నాకు గూడా ఇంట్రెస్టే. హ్మ్. మా ఫాదర్ అంత జేసిర్రు గాబట్టి నాకు చాలా ఇంట్రెస్ట్ అంటే రాజకీయాలలోకి రావాలని. మొట్టమొదటిసారి